వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ఈజ్ రిలేటెడ్ టు మిస్టీరియస్ మర్డర్ కేస్ ఆఫ్ చొప్పదండే పోలీస్ స్టేషన్. సో దీంట్లో స్టోరీస్ లైక్ దిస్. ఈ కేస్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ ఇన్ చొప్పదండి పిఎస్ లిమిట్. అప్పుడు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మనకి దొరికింది కెనాల్లో. అండ్ ఐడెంటిటీ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్, ఎందుకంటే బాడీ వాజ్ డికంపోజ్డ్. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అండ్ పిఎంఈ అయిన తర్వాత మనకి తెలిసింది డెత్ ఈస్ బై డ్రౌనింగ్. బట్ ద బాడీ వాజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వర్ టైడ్ విత్ రోప్. సో అది చూస్తే ఖచ్చితంగా మర్డర్ కేసు ఉంది. వి ట్రై టు ట్రేస్ ఇట్, బట్ లాస్ట్ 1.5 yearలో ఏం క్లూస్ రాలేదు. అండ్ ఈ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నారు దీంట్లో, కవంపల్లి దినేష్. ఇతనికి ఎవరు రిలేటివ్ కూడా లేదు, నో మదర్ ఫాదర్, అండ్ వైఫ్ ఈజ్ ఆల్సో నాట్ దేర్, డైవోర్స్డ్. సో కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు లేదు. రీసెంట్లీ త్రూ హిస్ ఫ్రెండ్ వీ గాట్ టు నో దట్ హీఈస్ మిస్సింగ్. రీసెంట్ అంటే 1 week బ్యాక్. అప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 week అవర్ ఆఫీసర్స్ డిడ్ హార్డ్ వర్క్. అండ్ అతనికి మర్డర్లో ఇన్వాల్వ్ అయిన 6 అక్యూజ్డ్కి పట్టుకున్నాం. దీంట్లో మేజర్ మోటివ్ బిహైండ్ మర్డర్ ఈజ్ ల్యాండ్ డిస్ప్యూట్ అండ్ పర్సనల్ రీజన్ ఓవర్ రిలేషన్షిప్ విత్ అ ఉమెన్. ఇది నోటీస్లో వచ్చింది. హిస్టరీ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ దేవినూరి సతీష్, రెసిడెంట్ ఆఫ్ మల్కాపూర్ విలేజ్, అండ్ డిసీజ్డ్ కవంపల్లి దినేష్ మధ్య ఒక ల్యాండ్ డీల్లో కమిషన్ డిస్ప్యూట్ ఉంది. ఇది కాకుండా దినేష్ అండ్ దేవునిరి సంతోష్ A6 వీళ్ళు మధ్య ఒక ఉమెన్తో ఇంటిమేట్ రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా ఇష్యూ ఉంది. దీనివల్ల ఇద్దరు ఇతనికి చంపేదానికి ప్లాన్ చేశారు. యాజ్ పర్ దేర్ ప్లాన్ 25th February లాస్ట్ ఇయర్ 2024లో ఈ ఒక ఫంక్షన్లో ఇతనికి దినేష్కి పిలిచారు. దెన్ హీ వాజ్ మేడ్ టు డ్రింక్ ఆల్కహాల్. దేవునిరి సతీష్ స్వయంగా విత్ కన్సెంట్ ఓన్లీ took Dinesh to Karimnagar on his bike to get him drunk. Alcohol త్రాగిన తర్వాత when he became unconscious, అతనికి ఒక Ertiga కార్ డిగ్గిలో పెట్టారు. Then they tried to kill him by strangulation. అప్పుడు అతను ఆల్రెడీ అన్కాన్షియస్ ఉన్నారు. చనిపోయారా లేదా వాళ్ళకి కన్ఫర్మ్ కాలేదు. దెన్ దే టైడ్ హిస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. నూకాపల్లి విలేజ్ అవుట్స్కట్స్లో ఇది జరిగింది. దెన్ చొప్పదండి అవుట్స్కట్స్లో ఒక కెనాల్లో దే త్రూ ద బాడీ. మనకి కొన్ని రోజుల తర్వాత త్రూ సమ్ పర్సన్ వి గాట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉంది. లాస్ట్ 1.5 year నుంచి మనకి ఇది తెలియదు బాడీ ఎవరిది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో కెనాల్ పైన నుంచి వచ్చిందా, శ్రీరామ్ సాగర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కెనాల్, అక్కడ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసాము. జగిత్యాల డిస్ట్రిక్ట్, ఆ తర్వాత నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం మిస్సింగ్ కేసు అప్పుడు ఉన్న రిజిస్టర్ అయిన కేసెస్ చెక్ చేసాము. కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రేస్ ఎనీథింగ్, ఎందుకంటే ఈ మిస్సింగ్ కేసే కాలేదు. రీసెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ రూరల్ Vijay Kumar, mainly IO in this case Choppadandi Inspector Pradeep Kumar, Kottapalli Inspector Billa Koteshwar, where this missing complaint came, Sub Inspector Naresh Reddy, Choppadandi SHO, Vamshi Krishna Gangadhar SHO, Raju Ramadugu SHO, and Samba Murthy SI Kottapalli, and their staff worked very hard over a period of last 3-4 days in cracking this case and apprehending the accused. So under murder section we have registered a case and reopened the file, and these 6 accused will be remanded for committing murder. ఇంకా ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, రీసెంట్గా ఆగస్ట్ మంత్లో గంగాధర్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కూడా జరిగింది. వన్ ఓల్డ్ ఉమెన్, షీ వాజ్ నోన్ టు అక్యూజ్డ్. షీ వాజ్ కిడ్నాప్డ్ ఇన్ అ వెన్ on the pretext that they will be giving some money to her regarding some agreement, and murder చేసి కామారెడ్డి అండ్ సిరిసిల్ల కామారెడ్డి మధ్యలో ఉన్న రోడ్లో ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ఫారెస్ట్ బాడీ డంప్ చేశారు. అప్పుడు మిస్సింగ్ కేసు కంప్లైంట్ అయింది. అండ్ అప్పుడు ఉన్న SHO Gangadhar, he investigated,
సిసిడి ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ తెలిసింది. ఆ కేసులో ఉన్న 2 అక్యూజ్డ్ A1 and A2 ఆర్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. సో దీంట్లో A1 దేవిరెడ్డి సతీష్, A2 దేవిరెడ్డి శ్రవణ్, ఈ ఇద్దరు మీద గంగాధర్లో మర్డర్ ఫర్ గెయిన్ కేస్ ఈ ఇయర్ ఆగస్ట్లో కూడా అయింది అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు కూడా ఉంది కొత్తపల్లిలో. సో సీయింగ్ ద previous background and history of these accused, will take strict action apart from this case investigation and trial. వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం, బైండ్ ఓవర్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ పీడీ యాక్ట్ ఆర్ ఎక్స్ట్రడిషన్. విల్ ట్రై టు థింక్ ఆన్ దాట్ అండ్ stringent action will be taken on these apprehended accused. Thank you very much. గత సంవత్సరం భూ వివాదాలు, భూ కమిషన్ కి సంబంధించి అలాగే వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కరీంనగర్ రూరల్ మల్కాపూర్ కి చెందినటువంటి దినేష్ హత్య కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. గతంలో ఓ వృద్ధురాలి హత్య కేసులో ప్రధాన నిందితులైనటువంటి 2 వ్యక్తులు సంతోష్, శ్రవణ్లు ఈ హత్యలో సైతం పాల్గొన్నారు. దీనికి సంబంధించి పురోగతి సాధించారు. దీనికి సంవత్సరం లోపలనే ఇది ఎవరు హత్య చేశారు ఏంటి అనే దాని మీద సమగ్రంగా విచారణ జరిపి పోలీసులు రిమాండ్ చేయడం పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం, పోలీస్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐల్ని అభినందించడం జరిగింది. ఎలాంటి అనుమానాలున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.